కీర్తనకారుడు చెప్తుండే ఇక్కడ ఏంటంటే, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదుకును, నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని. ఏం చూడాలంట? దేవుని యొక్క బలాన్ని చూడాలి. దేవుని యొక్క బలము ఎందుకు చూడాలి అంటే, ఈ లోకంలో అపవాది అయినటువంటి సాతాను భయంకరంగా దేవుని బిడ్డలను ఇబ్బంది పెడుతుంటాడు. దేవుని మీ బిడ్డలను అనేక రీతిగా శ్రమల పాలు చేస్తూ ఉంటాడు. నీ సమస్యకు పరిష్కారము ఏంటంటే, దేవుని బలము నీకు రావాలి, దేవుని అభిషేకము నీకు రావాలి, దేవుని ప్రసన్నత నీకు రావాలి, నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నా. చూసారా, మరి ఆశ, ఆ తృష్ణ, ఆ యొక్క లేకపోతే దేవుని మీద ఆ యొక్క బలాన్ని పొందుకోవాలనే ఆశ మనకున్నప్పుడు మాత్రమే దేవుని బలమైన అభిషేకము మనం పొందుకుంటాం. నీ నోటితో దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో శత్రువుల నోర్లు మూయబడతాయి. ఎందుకు మూయబడాలి శత్రువుల నోర్లు అంటే, నీకు వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా, నీకు దేవునితో ఉన్నటువంటి సంబంధం అయితేనేమి, దేవునితో ఉన్నటువంటి సాన్నిహిత్యం అయితేనేమి, దేవునితో ఉన్నటువంటి ఆ యొక్క మనసు అయితేనేమి, ఆయన బలాన్ని నువ్వు ఎప్పుడైతే పొందుకుంటావో ఆ బలము నిన్ను శత్రువు కాడులు విరగొట్టేటట్టు చేస్తుంది. ఎందుకంటే దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే. ఈ రాత్రికాల సమయంలో నేను అడుగుతున్నటువంటి మాట ఏంటంటే, నీలో ఎవరున్నారు? నీలో ఎవరున్నారు? ఇక్కడ వాక్యం చెప్తుంది ఏంటంటే, నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలెనని నా శరీరము కృషించిపోచున్నదంట. అగో అది ఆశ. దేవుని మీద ఆశ ఎట్లుండాలంట? నీ శరీరము కృషించిపోయే రీతిగా దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. ఈరోజు నీ ఎదుట భయంకరమైనటువంటి సాతాను దుర్గములు నిలబడి ఉన్నాయేమో, నీ ఎదుట భయంకరమైనటువంటి యోధులు నిలబడి ఉన్నారేమో, నీ సమస్యకు నీ ప్రార్థన సరిపోతలేదేమో. ఈరోజు అడుగు దేవుని, దేవా నీ బలము, ఇక్కడ కీర్తనకారుడు మనకు నేర్పిస్తున్నాడు కదా, నీ బలము నీ ప్రభావము చూడవలెనని నేను ఎంతో ఆశతో కనిపెట్టుచున్నాను. నువ్వు ఎప్పుడైతే ఈ ప్రార్థన వేకువనే నిన్ను వెతుకుతున్న ఫస్ట్ అవర్స్లో నీ కళ్ళు